ఓం శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం నిత్య దీపారాధనలో ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం. మనం ఇప్పటి వరకు 5 ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకున్నాం. 1, 2, 3, 4, 5. ఇప్పుడు 6 ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. మన శాస్త్రంలో దీపారాధనకి చాలా విలువైన విశేషమైన శక్తి ఉందని చెప్పడం జరిగింది. అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి. ఇప్పుడు మనం ఈ 6 ఒత్తులు దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ముఖ్యంగా చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీతో మాట్లాడాలని. వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే 9405093655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే తాంత్రిక వస్తువులు అలాగే మిగతా పదార్థాల గురించి కావాల్సిన వారు మన వెబ్సైట్లో కూడా తీసుకోవచ్చు. ఆ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్షరం ఇది మాటనే ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు మనం ఇది మీకు నేను ఏదైతే చెప్తున్నానో ఈ దీపాల గురించి శాస్త్రంలో ఉన్నది మాత్రమే, సొంతగా ఏది కూడా చెప్పడం లేదు. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఈ దీపారాధనలో ఫలితంతో పాటు మనం ఎటువంటి లాభాలు కలుగుతాయో ముందు వీడియోలో కూడా చెప్తాను. అంటే ఏ నక్షత్ర జాతకులు ఏ దీపాన్ని వెలిగించాలి, దోషాలు ఉంటే ఏ దీపాన్ని వెలిగించాలి, నక్షత్రం తెలియని వారికి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఏ దీపం వెలిగించాలో కూడా నేను మీకు వీడియోలో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ప్రతిరోజు ఇంట్లో మీరు పార్వతీ పరమేశ్వరుల ముందు, అంటే శివ ఫ్యామిలీ ముందు 6 ఒత్తుల దీపాన్ని కనుక వెలిగిస్తే ఎవరైతే పూజ చేస్తున్నారో వారికి తప్పకుండా త్వరలో వివాహం అవుతుంది. అంటే వివాహం కాని వారు ఎవరైనా సరే 6 ఒత్తుల దీపారాధన శివపార్వతుల పటం ముందు దీపారాధన చేసినా ఖచ్చితంగా వివాహం అవుతుంది. అలాగే రెండోది, 6 ఒత్తులు మనకి కార్తికేయుడికి సంబంధించిన సింబల్గా చెప్తారు. అంటే ఈ 6 ఒత్తుల దీపారాధన ఎవరు చేస్తారో దానివల్ల కార్తికేయుడు ప్రసన్నమవుతాడు. అలాగే నటరాజస్వామి ముందు కానీ ఈ 6 ఒత్తుల దీపాన్ని మీరు వెలిగించినట్లయితే స్వామివారికి ఎవరైనా, అంటే సంగీతం నేర్చుకునేవారు, నాట్యం నేర్చుకునేవారు, అంటే నర్తకీలు, అంటే డ్యాన్స్ చేసేవారైనా సరే వారు ఈ 6 ఒత్తుల దీపారాధన చేస్తే వారు బాగా నేర్చుకుంటారు, సంగీతాన్ని నాట్యాన్ని బాగా నేర్చుకుంటారు. అలాగే ముఖ్యంగా వినాయక చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి ఈ పర్వదినాల్లో బ్రాహ్మీ ముహూర్త సమయంలో కనుక మీరు ఈ దీపారాధన చేసినట్లయితే చాలా విశేషమైన శ్రేష్టం, మంచి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం రోజు సాయంత్రం లక్ష్మీదేవికి మీరు ఇంట్లో పూజ చేసుకునే పటాలు ఉంటాయి కదా, అక్కడ ఆ పటం ముందు అమ్మవారి ముందు ఈ 6 ఒత్తుల దీపాన్ని వెలిగించి కనకదార స్తోత్రాన్ని కానీ, లేదా శ్రీ మహాలక్ష్మి స్తోత్రం లేదా శ్రీ సూక్తాన్ని ఎవరు చదువుతారో వారింట్లో లక్ష్మి సిరి సంపదలకు ఎటువంటి లోటు లేకుండా వస్తాయి అని శాస్త్రం చెప్తుంది. అలాగే ఈ 6 ఒత్తుల దీపం వెలిగించడం వల్ల మీకు హుందాతనం ఏర్పడుతుంది. అలాగే వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే ఏదైనా పని చేయాలంటే ఏకాగ్రత కావాలి, ఆ ఏకాగ్రత కూడా వృద్ధి చెందుతుంది. అలాగే ప్రతినిత్యం ఇంట్లో 6 ఒత్తుల దీపాన్ని వెలిగించి ఎవరైతే పూజ చేస్తారో వారికి ఆ ఇంట్లో శుభకార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే కొత్త ఆలోచనలు, కొత్త మలుపులు, జీవితంలో వ్యాపార అభివృద్ధి ఇవన్నీ కూడా ఈ 6 ఒత్తుల దీపారాధన చేయడం వల్ల కలుగుతాయి. అలాగే ఎవరికైనా శాస్త్రాన్ని, పాండిత్యాన్ని, ఉన్నతమైన స్థానం చేరుకోవాలంటే ఈ 6 ఒత్తుల దీపారాధన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే వ్యవసాయం చేసేవారు మొదటి పంట కోసేటప్పుడు ధనలక్ష్మికి 6 ఒత్తుల దీపంతో దీపారాధన చేసి ధాన్యాన్ని గనక కోయటం ప్రారంభిస్తే వారి పంట బాగా పండి ధాన్యానికి కొరత ఉండదని శాస్త్రం చెప్తుంది. అలాగే ఈ 6 ఒత్తుల దీపారాధన వల్ల
ఆధ్యాత్మిక మార్గంలో మంత్రసిద్ధి కూడా కలుగుతుంది. అంటే మంత్రాలు నేర్చుకునేవారు ఆరవత్తుల దీపారాధన వల్ల కూడా త్వరగా మంత్రసిద్ధి రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ ఆరవత్తుల్ని సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా మనం భావించాలి. శాస్త్రం కూడా సుబ్రహ్మణ్య స్వామికి చిహ్నంగా చెప్తుంది. అలాగే కొంతమంది పండితులు ఈ ఆరవత్తుల దీపాన్ని గణపతి స్వరూపంగా కూడా, అంటే విఘ్నేశ్వరుడి స్వరూపంగా కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ఆరవత్తుల దీపాన్ని పరిపాలించేది గ్రహాల్లో శుక్రుడు. కావున ఎవరి జాతకంలో అయినా సరే శుక్రుడు నీచంగా ఉన్న ఆ జాతకుడు అంటే జాతక చక్రంలో శుక్రుడు నీచంగా ఉన్న, శుక్రుడు పాపిగా ఉన్నా సరే మీరు ఈ దీపాన్ని వెలిగించినట్లయితే దోష నివారణ కలుగుతుంది. అలాగే ఖచ్చితంగా మీరు జాతకాన్ని పరిశీలించుకున్నప్పుడు, ఖర్చు పట్టలేనప్పుడు ఈ పరిహారాన్ని ప్రయత్నం చేయండి. అలాగే ఏకాగ్రత, అంటే మీకు ఏదైనా ఒక విషయం మీద ఏకాగ్రత కలగాలన్నా, విజ్ఞానం కలగాలన్నా, దృష్టి దోష నివారణ అంటే నరఘోష జనఘోష లాంటివి తొలగిపోవాలన్నా, మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ఆరవత్తుల దీపారాధన చేయండి. ముఖ్యంగా పిల్లల అంటే వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. పిల్లలకు చదువులో, పెద్దవారికైనా సరే అనుకోండి, చదువులో బాగా వెనకబడిపోతూ ఉన్నా, బుద్ధిమాంద్యం అంటే చదవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా ఈ ఆరవత్తుల దీపారాధన వాళ్ళతో చేపించండి. వారు చక్కగా పరీక్షల్లో సఫలీకృతులవుతారు. అలాగే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వాళ్ళు పాత్రలుగా అవ్వగలుగుతారు. ఖచ్చితంగా విద్యలో ముందంజ ఉంటారు. అలాగే ఈ ఆరవత్తులు దీపారాధన వల్ల ధనము, శారీరకమైన దారుఢ్యము, ఆరోగ్యము, శక్తి, విజయము ఈ రెండు లభిస్తాయి. అంటే శక్తి లభిస్తుంది, విజయం కూడా లభిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యల్లో క్షయ, బీపీ, మోక్ష రోగాలకి చాలా మంచిది ఈ దీపారాధన చేయడం వల్ల. ఈ దీపారాధన వల్ల వ్యాపారాభివృద్ధి, సంపద కలగటమే కాకుండా స్త్రీలకు సంబంధించిన అనేక పాపాలు కూడా తొలగిపోతాయి. చాలామంది మగవారు మోసాలు చేస్తూ ఉంటారు. ఆడవారు మగవాళ్ళని మోసం చేయటం, మగవారు ఆడవాళ్ళని మోసం చేయటం చేస్తూ ఉంటారు. అలాంటి మోసాల నుంచి కూడా ఈ దీపారాధన చేయడం వల్ల తొలగిపోతాయి. అంతేగాక శత్రువులకి ఈ దీపారాధన చేయడం వల్ల శత్రువుల పైన విజయం కూడా లభిస్తుంది. ఈ దీపారాధన అంటే కార్తికేయ స్వరూపంగా భావించి కృత్తికా నక్షత్రం రోజున షష్ఠి తిథి యందు, సుబ్రహ్మణ్య షష్ఠి యందు పర్వదినాల్లో చేసినట్లయితే ఫలము విశేషంగా ఉంటుంది. అలాగే ఈ దీపారాధన వల్ల జన్మజన్మాంతరాల్లో శిశు హత్య అంటే చిన్నపిల్లల్ని హత్య చేసిన దోషం కూడా తొలగిపోతుందని శాస్త్రం చెప్తుంది. అలాగే ప్రత్యేకంగా రాజకీయ నాయకులకు బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అంటే ఈ దీపారాధన వాళ్ళని అత్యున్నతమైన శిఖరాలకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఈ ఆరవత్తుల దీపారాధన చేయడం వల్ల అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లాస్ట్ పాయింట్, ఎవరైతే ఈ ఆరవత్తుల దీపారాధన చేస్తారో వారికి భయంకరమైన వ్యాధులు అంటే హిస్టీరియా అంటే పిచ్చి అంటాం, ఫిట్స్, భయపడటం, అలాగే స్త్రీలకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిపోతాయి. సుఖవ్యాధులకు సంబంధించి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. నమ్మి విశ్వాసంగా ప్రయత్నం చేయండి. ఇది మన పూర్వీకులు దీపారాధనలో ఉన్న గొప్పతనం. ఆ ఒత్తులు ఎన్ని వేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో చెప్పడం జరిగింది. మీరు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే మిత్రులు అలాగే లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో వెళ్ళడం అవకాశం ఉంటుంది. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులకి, మిత్రులకి, మీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ, ఇన్స్టాలో కానీ, ట్విట్టర్లో కానీ, సోషల్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఆల్రెడీ మిగతా 5 ఒత్తులు అంటే 1, 2, 3, 4, 5 ఒత్తులు వేసిన వాటికి ఆ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అది కూడా చూడండి. రాబోయే దాంట్లో 7, 8, 9 అంటే మన పెద్దలు ఏం చెప్పారో అవన్నీ చెప్తాను. పూర్తిగా మీకు ఈ మొత్తం అంటే ఇప్పుడు చెప్పబోయే విషయాలలో దీపారాధనతో సంబంధించి
పెద్దలు ఏం చెప్పారు, మనం ఏం చేయాలనేది మీకు పరిపూర్ణంగా శాస్త్రం ఉన్నదాన్ని మీకు తెలియచేస్తాను. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రయత్నపూర్వకంగా ఖర్చు పెట్టలేని వారు ఇంటిలో ప్రతిరోజు దీపారాధన చేయండి. చాలా ఉపాయాలు చెప్పాను, మీకు నచ్చిన దాన్ని ప్రయత్నించండి. అర్థం కాకపోతే ప్రయత్నం చేయమాకండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.